అన్ని సమాజాలని కూడా మీరు ముస్లింలే కాదు, క్రైస్తవులే కాదు, అన్ని మత విశ్వాసాలని చెడగొట్టి చీడ పురుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. అంతేకాకుండా వీటికి బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాలి. మొన్న ప్రెస్ మీట్కి వచ్చాడు, ఏమన్నాడు? సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. మరి నిన్న మోడీ గారికి రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? ఆ ప్రెస్ మీట్ కూడా క్లోజ్ డోర్లో పెడతారు. ఎవడో వాళ్ళకి తెలిసిన 4-5 మంది విలేకరులే ప్రెస్ మీట్కి రావాలి. ఎవరో క్వశ్చన్లు అడగడానికి లేదు. క్వశ్చన్లు అడిగితే ఈయన సమాధానం చెప్పలేడు కదా. ఈయనకి సూపర్ సాంగ్కి గురు సాంగ్కి తేడా కూడా తెలియదు. అసలు మనది అసలు పొటాటోకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఇటువంటి దారుణమైన పప్పు ముఖ్యమంత్రి చేసుకుని మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నాం ఈ పప్పు ముఖ్యమంత్రితో. పప్పుగాడ కాదు, ఇంతకన్నా పనికిమాలిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఎవరు ఉండరని మా అభిప్రాయం. అంతేకాకుండా ఈ విషయంలో నేను ఇంకోటి కూడా కోరుతున్నా, ఇది విజయవాడకు కూడా సంబంధించిన విషయం. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దీనికి బాధ్యుడే. ఎందుకంటే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి కింద పనిచేసింది వెల్లంపల్లి శ్రీనివాసే. అంతేకాకుండా కొంతమంది ఇక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా దీనికి బాధ్యులే. వాళ్ళందరూ కూడా తిరుమల కమిటీలో ఉన్నారు, నైవేద్య కమిటీలోనే ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరినీ పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటరు, ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు? అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు, ఏమీ అడగడం, అసలు ఏది అడగడం ఏంటి? అపచారం. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట. ఏ రోజైతే సూర్య భగవానుడి దేవాలయాల్లో కానీ, విగ్రహాలను పగలగొట్టడంలో కానీ, చర్చిల్లో దాడులు కానీ, మసీదుల్లో దాడులు కానీ, మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు. ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు. ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు. ఒక్క హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కుల మనోభావాలు, సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళకి మతాలతో లేదు, పనులు లేదు, ఏటితో పని లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతో కల్తీ నెయ్యి, నిజంగా చూస్తే కల్తీ నెయ్యి. ఏం చెప్తాడు? దానికి సమాధానం చెప్పడం. నిజంగా రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అబద్ధం, ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా? దాని మీద సమాధానం చెప్పడు. చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంట. ఆయన అపచారం చేశారు, ఈయన కరెక్ట్ చేస్తున్నాడు. ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం. ఒక ఎంక్వైరీ అడగడం, ఒక ఇది అడగడం అంటే ఏంటి? దేనికి భయపడుతున్నావు? పునః అడగమనండి, సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అపచారం జరిగింది, ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ దోషిని విడిచిపెట్టకూడదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్సుకుని దెబ్బతీశారు ఇటువంటి వ్యక్తులు.